అక్కడ దిక్కు ఇక్కడ దిక్కు మంచిగా కుదిరింది. అయితే వీరోని కూడా మాట్లాడియాలి కదా, మంచిగా స్మార్ట్గా తయారైనవే. కానీ ఏంటిదే మొత్తం ఫీనుగలతోనే సోఫతున్నది ఇంట్లో. సూపర్ కథ రెడీ చేసిరన్న, ఇంక అంతే చెప్పంగానే ఎట్లా ఇక చేయకుండా ఎట్లుంటాం అనిపించింది. అంటే ఫీనుగల్ అంటే డెడ్ బాడీస్, ఫీనుగలతో బుగులు అయితే లేదా నీకు? మరి పెద్ద కాలేదన్న, ఇక మనోడు స్టార్టింగ్ నుంచి రాసుకోవడం అట్లానే రాసుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అవే ఉంటాయి అన్నాడు కథ అంతా. కానీ ఇందాక మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇంకా సరే చేసేసినాం. అంటే మీ ఆయన టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కానీ అవునన్న, పెళ్లి సూఫ్లు అసలు సినిమా హీట్ ఇచ్చిండు. మళ్ళా అనుకుంటే మీ ఆయన కూడా ఇంకోటి పెళ్లి సూఫ్లు అసలు చేయొచ్చు కానీ నీతో. పెళ్లి చూపులు ఒకటే ఉంది కాబట్టి అది హిట్ అవుతుంది, ఇంకొకటి చేస్తే కాదు. లేదన్నా, నాకు తెలిసి ఇప్పుడు కొత్త కథలు చెప్తే మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినారు మంచి సినిమాని. సో ఇంకా అదే కాన్ఫిడెన్స్తోనే ఒక చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చినాము. ఆయన రాయడం కూడా చాలా ఫ్రెష్గా రాసిండ్రు. ఇప్పటికి ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినాయి తెలుగులో, కానీ ఒక్కటి కూడా ఈ లైన్స్ మీద లేకపోతే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉన్న కథలు అయితే లేకుండే. డెఫినెట్గా చాలా యూనిక్ కొత్త సినిమా అవుతుంది ఇండస్ట్రీ. అంటే పర్సనల్గా మాకు కథ అడిగితే మీరు చెప్పరు, కానీ మీ పర్సనల్గానే అడగాలి ఇప్పుడు. ఎందుకంటే మీ ఎతికిగతమే కొంచెం అవసరం ఇప్పుడు. ఇప్పుడు మీకు కందులు అని ఎందుకున్నదే? కందులు ఎక్కువ తింటారా మీరు? మీ ఊళ్ళో కందులు ఎక్కువ ఉంటాయా? లేదన్నా, మాది వరంగల్ అన్న. తెలుసు, వరంగల్. తాత కూడా మంచి గురువు గారు. తాత పేరే పెట్టిండ్రా నీకు? తాత ఉన్నప్పుడు ఏమైనా ఉపదేశం ఇచ్చిండా నీకు? అదేం లేదన్న, ఆయన ఒక్కటే చెప్పిండు, ఏం చేసినా కానీ నచ్చింది చేయండి కానీ నీ లిమిట్లో నువ్వు ఉండు, నీకు ఎక్కడ ఆపాలో తెలుసుకో అనేది ఒక్కటే చెప్పిండు ఆయన. ఇంకా అదే ఫాలో అవుతున్నాం. ఎవరికైనా అంటే ఇప్పుడు రథకంలో ఏమొస్తుంది అంటే తినుడు తాగుడు సోకున్న వాళ్ళకి అదే వస్తుంది. కానీ ఎక్కువ తాత డివోషనల్ కదా, గురువు కదా. నువ్వు కూడా అట్లే అంట కదా, ఏమైనా మాట్లాడితే వెనకటి ముచ్చట్లు మొత్తం చెప్తామంట కదా. లేదన్న, అవును అస్సలు కాదు. అంటే నీ గురించి నువ్వు చెప్పవు కానీ డైరెక్ట్గానే చెప్పాలి. జర ఎక్కువనే కదా? జర బాగానే ఉంటుంది, ఫుల్ టాలెంటెడ్. చదువులో ఉన్నంటే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడు, హీరో అయిపోయాడు. అంటే మంచిదే కదా. ఇప్పుడు డాక్టర్లు చాలామంది యాక్టర్లు అయ్యిండ్రు, కానీ ఒక మంచి డివోషనల్ కూడా ఒక హీరో అయితే మంచిదే కదా. సగం మంది ఇంజనీర్లు అందరూ యాక్టర్లు తయారైనారు అన్న మా నాలంగానే. అదే అనుకుంటా, ఇంజనీర్ ఐ థింక్ ఏదైనా యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య. అంటే నువ్వు చేసింది బయోటెక్? నేను ఎనర్జీ ఇంజనీరింగ్ చేసినాను, ఎలక్ట్రికల్. కరెంట్ ఫన్. ఇప్పుడు ఇంట్లో ఏమైనా పోతే నువ్వే వేసుకుంటావా? ఫ్యూజుల దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి చేపిస్తున్నారు అన్న. ఇంజనీరింగ్ చదివిండు ఎట్లాగో అది అక్కడైనా వాడతలేడు, ఇంట్లోనే వాడతారని చెప్పిస్తారు. అంటే పుస్తకాలలో చదివినావు నువ్వు, ప్రాక్టికల్గా చేయలేవు కదా. కానీ వచ్చేస్తుంది అన్న ఈ ముందు మనకి. ఫీజు వైలర్ అంటే మళ్ళీ మాయసంటుడు ఎవడో రావాలి ఒక కటింగ్ ఫ్లేర్ తీసుకొని.